హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ చాప్టర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో మరి ఎక్సర్సైజ్ 5.1, 5.2 అండ్ 5.3 లోని ఫస్ట్ 3 సమ్స్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. మరి 5.3 లో క్వశ్చన్ నెంబర్ 3 లో కొన్ని సమ్స్ మిగిలి ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేద్దాం. వాటితో పాటు మరికొన్ని సమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ హియర్ ది క్వశ్చన్ నెంబర్ 5 ఆఫ్ Roman 3. Let's see here. Given AD as 5 and SN as 75 and find A and A 9 annaru. Let's see here. First given raskundam. What is given here? Given that see what? D as 5 and S9 అంటే 9 terms. First 9 terms sum is what? It is about 75. So మరి ఇక్కడ మనము ఫార్ములా అప్లై చేసామనుకోండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n terms of AP. What is the sum of first n terms of AP? Sum of first n terms of AP. n terms of arithmetic progression. C is what? Yes, n is equals to n by 2 of 2a plus n minus 1 of d. అవునా? రైట్. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు S9 తెలుసు. అంటే S9 అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి ఎన్ని? ఇట్ ఈస్ 9. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 9 terms of AP is what? It is 75. So therefore formula apply చేసామనుకోండి, n by 2 అంటే n అంటే ఎంత రాసుకోవాలి? 9 by 2 of 2a తెలియదు, 2a as it is గా రాసుకుంటావు, ప్లస్ n minus 1. 9 minus 1 అంటే 8 into d is what? D is 5. That is equals to what? 75. బహుశా ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ కాదు, 9, 75 క్యాన్సిల్ కావు కాబట్టి ఇక్కడ 2ని అటువైపు షిఫ్ట్ చేసేసేయండి. డైరెక్ట్ గా 2 డివిజన్ చేస్తుంది, అటువైపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. దెన్ సి వాట్ యు గెట్? 9 of 2a plus 8 5s are 40 is equal to 75 2s are is what? It is 150. మరి 9 తో మల్టిప్లికేషన్ చేద్దాం. 9 2s are 18a plus 9 4s are 36, 360, that is equals to 150. So taking a as subject, then 150 plus 316 transpose చేస్తే minus 360, then 18a is equals to 150 లో 360 subtraction చేసి get what? Minus 210. Now see what is A? A is minus 210 divided by 18. Now see both are divisible by what? Both are divisible by I think 3. 3 తో డివిజన్ అవుతాయి. 3 6 are 370s minus 70. Again మళ్ళా 2 తో డివిజన్ అవుతాయి. చూడండి, 2 తో 2 3s are 2 minus 35s are. So therefore A is equals to what? Minus 35 by 3. Minus 35 by 3 is the first term. A find out చేసాం. ఇప్పుడు an అంటే 9th term కనుక్కోవాలి. చూడండి, an అంటే ఏం ఫార్ములా? A plus n minus 1 of d. సో ఇక్కడ A9 find out చేయాలి. A9 is equals to A is what? Minus 35 by 3 plus n minus 1 అంటే 9 minus 1 అంటే 8. 8 into d as what? D is 5. Then C minus 35 by 3 plus 8 5s are 40. Now LCM is 3. So 3 cancel అయితే minus 35 plus 3 40s are 120. So 120 లో
35 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది? ఇట్ ఈస్ -85 -85 divided by 3. This is the 9th term of the AP. ఈ విధంగా ఫైనల్ గా మనం A వాల్యూ A as -35/3 and AN as, that is A9 as -85/3 అని మనము సొల్యూషన్ రాయవచ్చు. ఓకేనా? Now let's move on to next one. That is 6th one. See, given that A has 2, D has 8, SN has 90, find N and AN. Number of terms find out cheyali, alage nth term find out cheyali. Let's see the solution for this. First, given is what? Given that A has 2 and D has 8 and SN has 90. Sum to n terms formula emi SN is n/2 of 2a plus n-1 into d. దాన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్టయితే n/2 of 2a plus n-1 of d is equal to what? It is equal to 90. So n/2, n తెలియదు కాబట్టి n/2 as it is గా రాసుకుంటాం. Then 2a, 2 2s are 4 plus n-1 of d is what? D is 8, which is equals to 90. మరి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే maybe we get a quadratic equation in terms of n as variable. చూడండి n మాత్రమే ఉంది ఇక్కడ. సో ఒక quadratic equation రావడానికి ఛాన్స్ ఉంది. సింప్లిఫై చేద్దాం. 2 డివిజన్ చేస్తుంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. దెన్ సి n of 4 plus 8 తో మల్టిప్లికేషన్ చేయండి. 8n minus 8 is equals to 92 is 180. Now ఇంకొంత సింప్లిఫికేషన్ చేద్దాం. n of 8n, see 4 minus 8 is what? -4 is equals to 180. Now multiply with n, then n into an, 8n square minus 4n plus 180 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, -180 which is equals to 0. Now see, all are divisible by what? They are divisible by 4. 4 తో డివిజన్ అవుతాయి. 4 తో డివిజన్ చేస్తే then 2n square minus n minus 180 by 4 is what? It is 45 which is equals to 0. మరి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. then see, first that is n square term ని కాన్స్టాంట్ టర్మ్ తో మల్టిప్లికేషన్ చేస్తే -45 into 2n square is what? It is -90 n square. See, middle term is what? -1n. So 19 ఏం రాయొచ్చు? 10 9s are రాయొచ్చు కదా. 10 9s are 90 రాయిస్తాం. డిఫరెన్స్ 1 ఉంటుంది కాబట్టి 10n 9n. కానీ ఇక్కడ -n రావాలి కాబట్టి 10 కు మైనస్ రాయండి, 9 కు ప్లస్ రాస్తే సరిపోతుంది అన్నమాట. నౌ సీ ద ఫ్యాక్టరైజేషన్. మిడిల్ టర్మ్ ని మనము స్ప్లిట్ చేద్దాం. ఇన్ ప్లేస్ ఆఫ్ -n యూ కెన్ రైట్ -10n ప్లస్ 9n -45 ఈక్వల్స్ టు 0. మరి ఈ 2 టర్మ్స్ లో ఏం కామన్ తీయచ్చు? బోత్ ఆర్ డివిజిబుల్ బై 2. సో 2n square and n is divisible by n. So taking 2n as common, then you have here n, here -5. సో సేమ్ టర్మ్ ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి n-5 రాసుకోండి. ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఏం రావాలి? 9n రావాలి. ఇక్కడ n ఉంది కాబట్టి +9 తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. now taking n-5 as subject common, then 2n plus 9 that is equals to 0. So therefore either n-5 is equals to 0 or 2n plus 9 equals to 0. So that is n is equals to -5 transpose చేస్తే +5 or ఇక్కడ n సబ్జెక్ట్ గా తీసుకుంటే -9/2. -9/2 నెగటివ్ నెంబర్ వచ్చిందంటేనే it is not applicable, it is not possible, it is not possible. ఎందుకంటే number of terms cannot be a negative number. So this is the correct one for this situation. So number of terms is what? It is 5. Therefore n is equals to what? Therefore n is equals to 5. తర్వాత ఇంకేం కనుక్కోమన్నారు? మనకు an కనుక్కోమన్నారు. అంటే an అంటే a5 కనుక్కోవాలి.
సో nth టర్మ్ కు ఫార్ములా ఏం రాస్తాం మరి nth టర్మ్ రాద్దాం చూడండి an is equals to what a plus n minus 1 of d. so a n అంటే a 5 a is first term is 2 and n minus 1 5 minus 1 అంటే 4 into d is what it is 8. so a5 is equals to 2 plus 4 8s are 32. so therefore a5 is equals to 34. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see seventh one. Right, seventh one చూడండి given a as 8, an as 62 and sn as 210, find n and d. See the solution given రాసుకోండి first. given is what first term a as 8 and an as 62 and sn sum of n terms, first n terms is 210 and find n and d. చూడండి sn లో మనకు ఫార్ములాలు చూడండి n/2 of 2a plus n minus 1 into d, అది జనరల్ టర్మ్. ఒకవేళ ఇఫ్ యు నో ది లాస్ట్ టర్మ్ or nth term, we use the formula what sn is equals to n/2 of a plus an. ఆ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసినట్లయితే చూడండి సమ్ ఆఫ్ ఫస్ట్ n terms of AP, n terms of AP sn. whenever you know an, the formula will be what n/2 of a plus an. ఇది కాస్త ఈజీ అవుతుంది. చూడండి ఇక్కడ sn ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు మనకు. ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇట్ ఈస్ 210. n/2 తెలియదు, n/2 అలాగే రాస్తావు. n/2 ఆఫ్ a is what 8 plus an is what it is 62. సో n మాత్రమే ఉంది కాబట్టి ఈజీగా n సబ్జెక్ట్ తీసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. దెన్ సి ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి 210 into 2 మల్టిప్లై చేయదండి, ఇలాగే రాయండి. ఫైనల్ క్యాన్సిలేషన్ తర్వాత మల్టిప్లికేషన్ చూద్దాం. ఇదేమవుతుంది n into 62 plus 8 is what it is 70. so 71 is 73s are cancelled, 3 2s are what 6. so therefore n is equals to 6. ఓకేనా, ఇంకేం కనుక్కున్నారు n and d కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ చూడండి an లో సబ్స్టిట్యూషన్ చేయండి, ఇక్కడ d వస్తుంది కదా. రైట్, an as what an is equals to 62. an అంటే ఏం రాస్తావు నువ్వు a plus n minus 1 of d, that is equals to 62. a is what a is 8 plus n ఇందాకనే కనుక్కున్నాము 6 minus 1 అంటే 5 into d is equals to 62. then 5 into d is equals to plus 8 ని ట్రాన్స్పోజ్ చేస్తే 62 minus 8 which is what it is 54. so therefore d is equals to what 54/5. ఈ విధంగా మనము d వాల్యూని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. See question number 8. Given an as 4, d as 2, sn as 14, then find n and a. Same చూడండి solution of question number 8. See given అని రాసుకుంటావు, given ఏం రాసాం an is 4, d is 2 and sn is equals to minus 40. sum to n terms ఇచ్చాడు, ad of course ఇక్కడ an కూడా ఇచ్చాడు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. సో మనము ఇక్కడ ఏం కనుక్కోవాలి, ఏ ను కనుక్కోవాలి, ఎన్ కూడా కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఏం చేస్తామంటే జనరల్ ఫార్ములానే వాడదాం. రైట్, చూద్దాం. ఇక్కడ ఇందులో an అంటే ఏం రాస్తాం మనము, a plus n minus 1 of d is 4. ఇందులో d తెలుసు, a ను n తెలియదు, కాబట్టి ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ n. చూద్దాం. a తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. a plus n minus 1 తెలియదు, n minus 1 అలాగే రాస్తావు. d as 2 which is 4. సో 2 తో మల్టిప్లికేషన్ చేస్తే a plus 2n minus 2 is equals to 4. then a plus 2n is equals to minus 2 ని ట్రాన్స్పోజ్ చేస్తే plus 2, 4 plus 2 is 6. let it be equation 1 అందాం. అలాగే లేదంటే ఇక్కడ a ను సబ్జెక్ట్ గా తీసుకొని a as in terms of n
ప్లస్ 2n అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 6 మైనస్ 2n. ఏ వాల్యూ వచ్చేసేమి ఇన్ టర్మ్స్ ఆఫ్ n ఇట్ ఈస్ 6 మైనస్ 2n. అలాగే ఇక్కడ ఇది తీసుకుందాం, Sn తీసుకుందాం. అలాగే ఇక్కడ కూడా మనకు ఇంకొక ఈక్వేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో గివెన్ ఈజ్ వాట్ Sn యాజ్ మైనస్ 14. Sn అంటే ఏం రాస్తావు నువ్వు n/2 ఆఫ్ a ప్లస్ an రాయొచ్చు, ఎందుకంటే మనకి an ఇచ్చారు కాబట్టి. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 14. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ a ని ఏం రాస్తావు 6 మైనస్ 2n అని రాసుకో. చూడండి, దెన్ దిస్ విల్ బి వాట్ n/2. 2 ని ట్రాన్స్పోజ్ చేద్దామా, అటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. దెన్ n ఆఫ్ a అంటే ఏం రాస్తావు నువ్వు 6 మైనస్ 2n ప్లస్ an అంటే ఏం రాస్తాం మరి 4. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 14 2s వాట్ మైనస్ 28. ఓకేనా. ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడండి, n తో మల్టిప్లికేషన్ చేద్దాం. అలాగని n ఆఫ్ minus 2n 6 plus 4 is 10 which is minus 28. చూడండి, ప్రతి టర్మ్ ను 2 తో డివిజన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ 2 కామన్ చేసుకొని కూడా మనం చేయవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ మైనస్ 2 తో డివిజన్ చేద్దామా డైరెక్ట్ గా, ఎందుకంటే ఈ మైనస్ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మైనస్ 2 తో రైట్. ఇప్పుడు చూడండి, n తో మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2n స్క్వేర్ ప్లస్ 10n మైనస్ 28 ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 28. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ మైనస్ ఉండకూడదు అనుకుంటే ప్రతి టర్మ్ కూడా చూడండి మళ్ళీ తిరిగి 2 తో డివిజన్ అవుతుంది కాబట్టి మైనస్ 2 తో డివిజన్ చేయండి. డివైడ్ ఈచ్ టర్మ్ బై మైనస్ 2. Then see it is n square and this is minus 5n and this will be minus 14 which is equals to 0. Now factorization చూద్దాం. n square ని minus 14 తో మల్టిప్లికేషన్ చేస్తే minus 14n square. మరి దీన్ని ఫ్యాక్టర్స్ గా రాయాలి. మిడిల్ టర్మ్ ఏముంది మనకి ఇక్కడ minus 5n. సో దీన్ని ఏం రాయొచ్చు ప్లస్ 7n, ఇక్కడ మైనస్ కాబట్టి ఇది రాసుకోండి, ఇది మైనస్ రాసుకోండి. మైనస్ 7n ప్లస్ 2n సూటబుల్ ఫ్యాక్టర్స్ అవుతాయి, ఎందుకంటే మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 14n స్క్వేర్ అవుతుంది, రెండింటిని అడిషన్ చేస్తే మైనస్ 5n అవుతుంది. సో దెన్ దిస్ విల్ బి వాట్ n స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ 5n వీ కెన్ రైట్ మైనస్ 7n ప్లస్ 2n మైనస్ 14 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 టర్మ్స్ లో n కామన్ అవుట్ చేయొచ్చు, దెన్ యూ గెట్ n మైనస్ 7. ఈ 2 టర్మ్స్ లో ప్లస్ 2 కామన్ చేయొచ్చు, దెన్ యూ గెట్ n మైనస్ 7 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి బోత్ సైడ్స్ మనకు బోత్ టర్మ్స్ లో n మైనస్ 7 అనేది కామన్ గా ఉంది కాబట్టి టేకింగ్ n మైనస్ 7 as కామన్, దెన్ యూ గెట్ n ప్లస్ 2 which is equals to 0. సో therefore ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అవుతుంది కాబట్టి therefore వీటి యొక్క జీరోస్ ఏమవుతాయి, n is equals to 7 or n is equals to minus 2. మరి ఇది నాట్ అప్లికబుల్, ఎందుకంటే నెగటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7 ఉంటాయి. therefore n is equals to what n is 7. ఓకేనా. తర్వాత ఏ కనుక్కోమన్నారు. ఏ వాల్యూ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, n లో మనకు ఇక్కడ ఏ ఏమిస్తుంది చూడండి, ఏ is equals to 6 minus 2n. n ఎంత, n is 7. so 2 into 7. so therefore a is equals to 6 minus 14, that is a is minus 8. ఈ విధంగా ఏ వాల్యూ అండ్ n వాల్యూ మనము కనుక్కోవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 9. గివెన్ a as 3, n as 8, s as 192 and find d. d మాత్రం కనుక్కోమంటున్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ 9. గివెన్ a as 3 and n as 8 and s as 192 అంటే s 8 అనమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ n 8 టర్మ్స్ ఏమైనా సమ్ ఫార్ములా ప్రకారంగా n/2 ఆఫ్ 2a plus n minus 1 of d which is equals to 192. Now substitute the value of n as 8, that is 8/2 of 2a, 2 3s are 6 plus 8 minus 1 అంటే 7 into d 70 is equals to 192. మరి ఈజీగా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 1 is 2 4s are cancel అవుతుంది. Then see 4 1 is 4 4s are 16, 3 2 32, 4 8s are
Then see 6 plus 7d is 48 and 7d is equals to plus 6 in transpose cheste it is 42. So 7 1 is 7 6 are cancel aithe therefore d is 6. So ee vidhanga dini yokka solution manamu cheppukovachu. Tarvata 10th one chudandi, given L as 28, S as 144 and 3 terms total. There are total 9 terms. Sorry. There are total 9 terms. Find A. N ichadu. N is 9. Okay na? Right. Chudandi. Solution. Given A ledu. Last term ichadu. Last term is 28. S is 144. Number of terms. Number of terms any 9. So S ku formula em rastavu nuvu, therefore n by 2 of 2a plus ikkada last term telusu kabatti a plus l raddam simple ga untundi okayna a plus l is equals to 144. ఇందులో n అంటే ఎంత, n is 9, so 9 by 2 of a తెలియదు కాబట్టి a రాస్తావు, l అంటే 28 which is equals to 144. చూడండి 9 144 రెండు కూడా 9 తో డివిజన్ అవుతాయి. 9 1 is 9 16s are cancelled, then 8 a plus 28 is equals to 2 division చేస్తుంది ఇటువైపు వస్తే multiplication 16 2s are 32. So therefore a plus 28 is 32 అంటే a is equals to what? a is equals to 4. ఓకేనా, ఏనే కనుక్కోమన్నారు, కనుక్కున్నాం. ఓకేనా, ఈ విధంగా థర్డ్ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఆల్ రోమన్స్ 10 రోమన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 9, 17, 25 must be taken to give a sum of 636. ఇక్కడ ఏం లేదు, ఇంత ముందు సమ్స్ ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ వర్డ్స్ లో ఇస్తాడు, వాటిని గివెన్ ఏ డి ఎన్ ఎస్ఎన్ మనం రాసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక క్వశ్చన్స్ ఎలా చేసామో అదే విధంగానే చేస్తాం. చూడండి సొల్యూషన్ ఆఫ్ 4. ఫస్ట్ గివెన్ ఏపీ arithmetic progression is what? 9, 17, 25, and so on. Indulo here a is first term is 9 and d is common difference is 8. And in the ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, ఎన్ని టర్మ్స్ తీసుకొని ఇవన్నీ అడిషన్ చేస్తే 9 plus 17 plus 25 plus ఇట్లా ఎన్ని టర్మ్స్ తీసుకొని అడిషన్ చేస్తే 636 వస్తుంది అన్నారు. మనకు తెలియదు కాబట్టి Sn అనుకుందాం. Sn is equals to 636. Sn is equals to 636. Sum to n terms formula ఏమి? Sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. Substitution చేయండి. Sn అంటే ఏం రాసుకోవచ్చు? 636. That is equals to n తెలియదు కాబట్టి అదే కనుక్కోవాలి. n by 2 of 2a, 2 9s are 18 plus n minus 1 as it is గా రాస్తావు, d as 8. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తూ వద్దాం. ఇక్కడ 2 డివిజన్ చేస్తుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ 636 into 2 that is equals to n of, చూడండి ఇక్కడ 8 తో మల్టిప్లికేషన్ చేస్తాం. అలాగనే 18 plus 8n minus 8. 632 2s is what? 1272. That is equals to n of 18 minus 8. It is 10. So 8n plus 10. Okay na? Right. ఇప్పుడు 1272 is equals to multiply చేయండి. n into 8n, 8n square plus 10 into n is 10n. So మరి ఇదిని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే then 8n square plus 10n minus 1872 which is equals to 0. చూడండి, I think all are divisible by what? They are divisible by 2. 2 తో డివిజన్ చేస్తే then see what you get. This will be 4n square and this will be 5n and this will be by 2. By 2 అంటే ఇదే మరి 636 వస్తుంది. 636 which is equals to what? It is 0. మరి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చూడండి -636 ని 4 తో మల్టిప్లికేషన్ చేస్తే
తర్వాత ఫ్యాక్టర్స్ గా రాయాలా. మిడిల్ టర్మ్ చూడండి 5n రావాలా. ఇక్కడ చూద్దాం, అది కూడా ఇక్కడ రాద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ 636 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాస్తాం. చూద్దాం దీన్ని ఏం రాయొచ్చు. 2 తో 2 3s are 2 18s are again 2 తో 2 1 is 2 5s are 2 9s are 3 తో 3 5s are 3 3s are. ఓకేనా. ఏమేమి చూడండి 2 2s are 4 4 3s are 12 12 into 53. కానీ ఇక్కడ 4 తో కూడా మల్టిప్లై చేయాలి కదా. ఇంటూ 4 చేయండి. ఇంటూ 4 చూడండి 48 into 53. 48 into 53 అన్నా లేదంటే 636 into 4 అన్నా రెండు ఒకటి. 636 ని 4 తో మల్టిప్లై చేసిన 48 into 53. ఎందుకంటే ఇక్కడ దాకా ఇది 653 కదా. సారీ 636 కదా. ఇంటూ 4 చేసాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 53 కి 48 కి డిఫరెన్స్ 5 ఉంది. సో దీస్ ఆర్ సూటబుల్ సూటబుల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఇది మైనస్ కాబట్టి మైనస్ రాయండి. అంటే n స్క్వేర్. దీని ఫ్యాక్టర్స్ గా నువ్వు ఏం రాయవచ్చు అంటే 53n అండ్ 48n. ఇక్కడ ప్లస్ కావాలి కాబట్టి ఇది దీనికి ప్లస్ రాసుకో, ఇది మైనస్ రాసుకో. ఓకేనా. రైట్ చూడండి 4n స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ మైనస్ 5n we substitute plus 53n minus 48n minus 636 is equals to 0. ఈ టూ టర్మ్స్ చూడండి. ఇక్కడ 4 53 రెండు కూడా కో ప్రైమ్స్ కాబట్టి కామన్ ఏం చేయలేము. n మాత్రమే కామన్ అవుట్ చేస్తావు. దెన్ దిస్ విల్ బి వాట్, ఇట్ ఈస్ 4n ప్లస్ 53. సో ఇక్కడ ఏమొస్తుందో సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది. 4n ప్లస్ 53 చూడండి. ఇక్కడ మైనస్ 48 రావాలి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 తో డివిజన్ చేస్తే మైనస్ 48 ని మైనస్ 12 వస్తుంది కాబట్టి అది ఇక్కడ రాసేసుకోండి, సరిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. Now taking 4n plus 53 as common, then you get what? You get n minus 12, which is equals to 0. So therefore, either 4n plus 53 is 0 or n minus 12 equals to 0. So n is equals to, ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 12 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది n is equals to ప్లస్ 53 ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 53 డివిజన్ చేస్తుంది కాబట్టి బై 4. ఇది నాట్ అప్లికబుల్ ఎందుకంటే నెగటివ్ అండ్ ఫ్రాక్షన్ నాట్ అప్లికబుల్. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని కావాలి, n is equals to 12 అంటే 12 టర్మ్స్ మేక్స్ 636. దేర్ ఫోర్ 12 terms sum makes how much 636 అని దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next one. Now let's see question number 5. The first term of AP is 5 and the last term is 45 and the sum is 400. Find the number of terms and common difference. చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఏమేమి ఇచ్చారు చూడండి. గివెన్ దట్ ఫస్ట్ టర్మ్ ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ మనం ఏమంటాము, ఏ అంటాం. ఏ ఈజ్ వాట్ 5 అండ్ లాస్ట్ టర్మ్ ఇచ్చారు. లాస్ట్ టర్మ్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ ఎల్. L is what, it is 45. L అనండి లేదంటే AN రెండు ఒకటి. And the sum of n terms Sn is 400. Sum of n terms is what 400. అయితే ఏం కనుక్కున్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ ది కామన్ డిఫరెన్స్. Sn అంటే ఏం రాస్తా చెప్పండి, n/2 of A plus L రైట్. ఎందుకంటే we know last term that is equals to 400. Now taking n తెలియదు కాబట్టి n/2 అలాగే రాస్తావు. A first term is 5 and last term is 45 which is 400. So n/2 of 5 plus 45 is 50, that is equals to 400. 51 is 50, 8s are cancelled, therefore n is equals to 2 division చేస్తున్నట్టు వైపు వెళ్తే multiplication, so number of terms are 16 and common difference కనుక్కోమన్నారు. We know what L is 45. L is nothing but an అంటే a plus n minus 1 of d is equals to 45.
సో a ఎంత 5 plus n minus 1, n ఎంత 16 minus 1 అంటే 15d is equals to 45. So 15d is equals to plus find transpose చేస్తే 45 minus 5 is what? It is 40. So therefore d is what? D is equals to 40 by 15. So both are divisible by 5. 5 3s are 5 8s are. That is D is 8 by 3. So n is equals to 16 and D is equals to 8 by 3. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next question. See question number 6. The first and the last terms of AP are 17 and 350 respectively. If the common difference is 9, how many terms are there and what is their sum అన్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ ఇచ్చారు, లాస్ట్ టర్మ్ ఇచ్చారు, అలాగే కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. అయితే ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఆ ఏపీలో, అలాగే వాటి యొక్క సమ్ ఎంత అంటున్నారు అనమాట. సో 6th క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూడండి. గివెన్ is what? Given that ఒకటి ఫస్ట్ టర్మ్ 17, first term. Given that first term of AP is 70 and ఇంకోటి 350 అనేది ఏమి? లాస్ట్ టర్మ్ అన్నా ఎల్ అన్నా తర్వాత ఏఎన్ అన్నా రెండు ఒకటి, దట్ ఈస్ 350. కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ D is what? D is 9. ఓకేనా? అయితే ఏం కనుక్కోవాలి? హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉంటాయి, అలాగే వాటి సమ్ ఎంత. ఇక్కడ చూడండి, దీన్ని వాడి మనము హౌ మెనీ టర్మ్స్ కనుక్కోవచ్చు. ఏమి? గివెన్ లాస్ట్ టర్మ్, గివెన్ దట్ L is 350. L అంటే ఏం రాస్తావు నువ్వు? A plus n minus 1 of D is equals to 350. And now substitute the values of A and D here. Then 17 plus n minus 1 of D as 9. Then you get the value of n. చూడండి, ఇక్కడ ప్లస్ 17 ని ట్రాన్స్పోజ్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. n minus 1 of 9, that is equals to 350 minus 17. Then n minus 1 of 9 is equals to 350 లో 13 అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే you get what? 333. So 333 and 9 both are divisible by 9. So 9 1 is 9 3s are 27, balance 6 ఉంటుంది 63, 9 7s are 63. So n minus 1 is equals to 37. So n is equals to 37 plus 1. Therefore n is equals to 38. ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇందులో? టోటల్ 38 టర్మ్స్ ఉంటాయి. సో therefore total terms of AP n is equals to 38. తర్వాత వాటి సమ్ కనుక్కోమన్నాడు అనమాట. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా రాసుకోండి. n టర్మ్స్ Sn is equals to ఫార్ములా n by 2 of, ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి we use A plus L. In the same way, sum of first any terms? 38 terms. 38 terms of AP. 38 terms of AP. అంటే S38 is equals to n by 2. n ఎంత? 38. 38 by 2 of A ఎంత? First term is 17. Last term is what? It is 350. Now see, this will be, see 2 1 is 2, 19s are cancel అవుతుంది. 19 of 350 and 17 ఎంత అవుతుంది? 367. సో మల్టిప్లికేషన్ చేయండి. 367 ని మనము 19 తో మల్టిప్లికేషన్ చేస్తే then you get what? 19 7s are what? 133. 19 6s are 114 plus 13 127 and 19 3s are 57. Total is 69. 6,973. This is the sum of 38 terms. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్. ఫస్ట్ 22 టర్మ్స్ లైన్ గా 22 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఇన్ విచ్ డి ఈజ్ 7. అందులో కామన్ డిఫరెన్స్ 7 అండ్ 22nd టర్మ్ కూడా ఇచ్చాడు, అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, దట్ ఈస్ 149. ఫస్ట్ అవి రాసుకుందాం. See the solution of 7th question. See, given that in an AP is what? One is sum of first ఇది కనుక్కోవాలి. D ఇచ్చాడు మనకు. కామన్ డిఫరెన్స్ D is 7 and 22nd టర్మ్ అంటే A22 ఇచ్చాడు. A22 is equals to 149. A22 అంటే ఏం రాస్తాము? A plus 21 into D, that is 149. ఇందులో D వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూషన్ చేయండి. A plus 21 into D as 7, that is 149. So A plus, so 7 1 is 7, 7 2 is 14, 147. So therefore A must be what? A must be 2. 147 కి ఎంత అడిషన్ చేస్తే 149 అవుతుంది, that is 2. So A is 2. ఫస్ట్ టర్మ్ తెలిసిపోయింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ కనుక్కోవాలా. 22nd టర్మ్ కూడా తెలుసు కాబట్టి చూడండి, ఈ సందర్భంలో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ AP Sn is equals to, చూడండి, n/2, తర్వాత A తెలుసు, తర్వాత లాస్ట్ టర్మ్ తెలుసు, అంటే an తెలుసు, 22nd తెలుసు కదా, డైరెక్ట్ గా ఈ ఫార్ములా వాడచ్చు. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ AP ఏం రాస్తావు? S22 is equals to n/2 of A plus A22. So S22 is equals to n is 22, 22/2, A is 2 plus AN, that is A22 is 149. Then S22 is equals to, cancellation చేస్తే 11. So 11 into 142 into 2 is 151. 151 ని 11 తో మల్టిప్లికేషన్ చేస్తే then you get what? Get 1661. So therefore S22 is equals to 1661. That is final గా ఏం రాస్తాను అంటే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ రాయండి. The sum of first 22 terms is 1661. ఈ విధంగా మనము దీని యొక్క సొల్యూషన్ ని చెప్పుకోవచ్చు. Now let's see question number 8. See here, 8th one. Find the sum of first 51 terms. 51 terms sum find out చేయాలి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో. whose second and third terms, second term ఇచ్చాడు, third term ఇచ్చాడు, are 14 and 18 respectively. అంటే సెకండ్ టర్మ్ 14, థర్డ్ టర్మ్ 18 అయితే ఫస్ట్ 51 టర్మ్స్ యొక్క సమ్ ను ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ నంబర్ 8. See, given that in an AP, in an arithmetic progression, ఏమి ఇచ్చారు చూడండి, సెకండ్ టర్మ్ ఇచ్చారు. సెకండ్ టర్మ్ అంటే ఏం రాస్తాం? A2 is 14. A2 అంటే ఏం రాస్తావు నువ్వు? A plus D అని రాస్తావు. A plus D is 14. అఫ్ కోర్స్ థర్డ్ టర్మ్ కూడా ఇంకొక ఈక్వేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ A అండ్ D కాబట్టి ఇందులో A ని సబ్జెక్ట్ గా తీసుకోండి. A is equals to 14 minus D అని రాయొచ్చు. దీన్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ సీ, ఇంకా ఏమి ఇచ్చారు మనకు? థర్డ్ టర్మ్ is what? A3 is 18. A3 అంటే ఏం రాస్తావు నువ్వు? A plus 2D which is equals to 18. ఇప్పుడు A ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇది రాసుకోవచ్చు, 14 minus D. ఇక్కడ చూడండి, A ప్లేస్ లో నేను 14 minus D అని రాస్తాను ప్లస్ 2D. ఇప్పుడు కంప్లీట్ ఈక్వేషన్ అంతా ఇన్ టర్మ్స్ ఆఫ్ D లే కన్వర్ట్ అయిపోతుంది. దెన్ 14 minus D plus 2D is what? It is plus D is equals to 18. సో చూడండి, D 14 కి ఎంత అడిషన్ చేస్తే 18 అవుతుంది. సో దేర్ఫోర్ డైరెక్ట్ రాయండి, ఏం పర్వాలేదు. D is equals to 4. కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. మన కామన్ డిఫరెన్స్ కాదు కనుక్కోవాల్సింది, ఇక్కడ ఏం కనుక్కోవాలా? సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ కావాలనుకోవాలి. ఆ 51 టర్మ్స్ కనుక్కోవాలంటే D కూడా
మనకి ఇక్కడ అవసరం అవుతుంది. డి తెలుసు కాబట్టి ఏ కనుక్కోండి. ఏ సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 14 minus d 14 minus d, so therefore a is equals to 14 minus d as what it is 4, therefore first term is equals to 10. okay na ఇప్పుడు ఫస్ట్ 51 టర్మ్స్ కనుక్కుందామా. సో ఫార్ములా రాస్తాం. Sn is equals to what n by 2 of 2a plus n minus 1 into d, and sum of first 51 terms of AP is what S51 is equals to n by 2 అంటే 51 by 2 of 2a, a is 10, 2a అంటే 20, n minus 1 అంటే 51 minus 1 is 50 into d as 4. ఓకేనా. సో సింప్లిఫికేషన్ చూడండి. 51 by 2 of 54 are 200, 200 plus 20 220. So 2 1 is 2 110s cancellation ఉంటుంది. 110 ని 51 తో మల్టిప్లికేషన్ చేయండి. 110 into 51. So 110 055 0165 5610, that is equals to 5600. ఫైనల్ ఆన్సర్ మీరు హైలైట్ చేస్తూ రాయండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ ది AP ఈజ్ 5610 అని దీనికి మనము ఆన్సర్ చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. చూడండి. if the sum of first 7 terms of AP is 49. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా నేర్చుకోండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 7 terms of AP, 7 terms యొక్క సమ్ వచ్చేసి 49 అయితే, అండ్ దట్ ఆఫ్ 17 terms ఈస్ 17 terms సమ్ ఎంత అవుతుందంటే 289. ఇక్కడ మీరు ఒక సీక్వెన్స్ ని కనుక్కోవచ్చు. చూడండి. 7 49, 17 289. కరెక్ట్ గా వాటి యొక్క స్క్వేర్స్ ఉన్నాయి చూడండి. 7 square is 49, 17 square is 289. ఓకే. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ n terms. n terms అంటే దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అంటే n స్క్వేర్ వస్తుంది. అయితే మనం ఇలా డైరెక్ట్ గా కాకుండా, ఇందాక చెప్పినట్టుగా కాకుండా, మనం దీని ఒక ప్రొసీజర్ వేడి చేయాలి. చూద్దాం ఎలా చేస్తాము. సొల్యూషన్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n terms కావాలంటే ఫస్ట్ టర్మ్ కావాలి, అలాగే కామన్ డిఫరెన్స్ కావాలి. మన గివెన్ హింట్స్ నుంచి మనము ఫస్ట్ టర్మ్ ని, కామన్ డిఫరెన్స్ ని కనుక్కుంటాం. చూడండి. గివెన్ that in an AP, in an arithmetic progression, ఏమి సమ్ ఆఫ్ ఫస్ట్ 7 terms, సమ్ ఆఫ్ ఫస్ట్ 7 terms is what is 49. సో దీన్ని ఏం రాస్తావు? S7 is equals to 49. సమ్ ఆఫ్ n terms ఫార్ములా ప్రకారంగా దీన్ని ఏం రాయవచ్చు? 7 by 2 of 2a plus 7 minus 1 అంటే 6, 6d is equal to 49. ఓకేనా. రైట్. 7 1 is 7 7 are cancel అవుతుంది. మరి 2a plus 6d is equals to 2 into 7 14. సో ప్రతి టర్మ్ మళ్ళా కూడా 2 తో డివిజన్ అవుతుంది కాబట్టి దెన్ దిస్ విల్ బి a plus 3d is equals to 7. సో ఇంకొక హింట్ నుంచి కూడా మనకు సేమ్ ఇలాగనే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయడం కోసం ఇక్కడ a ని గాని d ని గాని సబ్జెక్ట్ గా తీసుకోండి. టేకింగ్ a as సబ్జెక్ట్ is very easy. a is equals to 7 minus 3d. The value of a in terms of d is 7 minus 3. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడు మనకు? 17 terms of AP. ఇంకొక పాయింట్ 17 terms of AP అంటే సమ్ ఆఫ్ 17 terms. సమ్ ఆఫ్ 17 terms of AP is 289. దీన్ని కూడా ఫార్ములా ప్రకారం ఏం రాయొచ్చు? 17 by 2 of 2a plus 17 minus 1 అంటే 16d is equals to 289. So 17 1 is 17 17 are gets cancelled. అలాగనే 2a plus 16d is equals to 17 into 2. ప్రతి టర్మ్ 2 తో డివిజన్ అవుతుంది కాబట్టి 2 తో డివిజన్ చేస్తే a plus 8d is equals to 17. ఇప్పుడు a వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. a as what 7 minus
7 minus 3d. In place of a, I am substituting 7 minus 3d plus 8d is equals to 17. చూడండి ఈ సమయం అవుతుంది చూడండి, minus 3d plus 8d total 5d. ఈ plus 7 ని ట్రాన్స్పోజ్ చేస్తే 17 minus 7 is what? It is 10. So 5 1 is 5 2s are cancelled. Therefore d is equals to what? D is 2. d వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏ వాల్యూ కనుక్కోవచ్చు కదా. a is equals to what? 7 minus 3d. 7 minus 3 into 2. That is equals to 3 2s are 6. 7 minus 6 is 1. a is 1. d is 2. ఇప్పుడు sum of first n terms చూద్దాం. Sum of first n terms. n terms అంటే ఏం రాస్తా ఫార్ములా? Sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. సబ్స్టిట్యూషన్ చేస్తే n అలాగే రాస్తావు, n by 2. 2a, a is 1, 2a అంటే 2 2s are 2 1 is 2 plus n minus 1 అలాగే రాస్తావు into d ఎంత కామన్ డిఫరెన్స్ 2. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్స్ టు n by 2 of 2 plus 2 తో మల్టిప్లికేషన్ చేస్తే 2n minus 2 సరిపోతుంది. చూడండి ప్లస్ 2 minus 2 క్యాన్సిల్. దట్ ఈస్ ఈక్వల్స్ టు n by 2 of ఏముంది ఇక్కడ 2n. 2 క్యాన్సిల్ అయితే దట్ ఈస్ ఈక్వల్స్ టు n into n స్క్వేర్. దిస్ ఈజ్ సమ్ టు n టర్మ్స్. మొదట్లోనే నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా? సో ఆ విధంగా ఫైనల్ గా therefore సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ n స్క్వేర్ అని మీరు ఆన్సర్ ని ఈ విధంగా హైలైట్ చేయవచ్చు ఎగ్జామ్స్. ఓకేనా? నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 10. షో దట్ a1 a2 అండ్ సో ఆన్ an ఫార్మ్ an AP వేర్ an ఈజ్ డిఫైన్డ్ యాజ్ బిలో. ఇక్కడ an ఇచ్చాడు, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. an ఇచ్చాడు, a1 a2 a3 కనుక్కోండి అంటున్నాడు. అలాగని కనుక్కొని అవి ఏపీని ఫార్మ్ చేస్తాయని షో చేయమంటున్నాడు. అలాగే ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్. ఫస్ట్ వన్ చూద్దాం. given is what? an is what? 3 plus 4n. ఫస్ట్ a1 a2 ఈ విధంగా కనుక్కుంది. a1 n బదులు 1 రాసుకుంటే then this will be 3 plus 4 into 1, that is 7. ఓకేనా? నెక్స్ట్ a2 3 plus 4 into 2, 4 2s are 8, 8 plus 3 11. నెక్స్ట్ a3 3 plus 4 into 3, 4 3s are 12, 12 plus 3 is 15. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి హియర్ a2 minus a1. a2 లో నుంచి a1 తీసేస్తే ఎంత? 11 minus 7 is 4. నెక్స్ట్ a3 minus a2 చూడండి 15 minus 11, that is also 4. సో రెండు సేమ్ ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఒక ఫిక్స్డ్ నెంబర్ ని అడిషన్ చేస్తున్నాం టు గెట్ ది నెక్స్ట్ టర్మ్. సో హియర్ a2 minus a1 is equals to a3 minus a2. So the above list of numbers forms an AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ ప్రూవ్ చేయమన్నారు, బాగానే ఉంది, అయిపోయింది. తర్వాత ఆల్సో ఫైండ్ ది ఫస్ట్ 15 టర్మ్స్. ఫస్ట్ 15 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ కనుక్కుందాం. సో ఇక్కడ డి ఏమైతుంది? ఇక్కడ డి వచ్చేసి 4, మరి స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ ఏపీ ఏ ఈజ్ 7, డి ఈజ్ 4. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫార్ములా ఫస్ట్ రాద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. Sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ S15 is equals to n బదులు ఎంత రాసుకుంటావు? 15 రాసుకుంటావు. సో 15 by 2 of 2a, 2 7s are 14 plus 15 minus 1 14, 14 into d, కామన్ డిఫరెన్స్ ఎంత? 4. ఓకేనా? సో S15 is equals to
15 by 2 of 14 plus 14 4s are 56. So yes, 15 is equals to 15 by 2 of 56 plus 14 is 60. So 2 1 is 2 15s are gets 2 30s are gets cancelled. So as 15 is equals to 15 3s are 45. So 450. Sum of first 15 terms of the AP is 450. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ given what they have given an as 9 minus 5. ఇందులో a1 సబ్స్టిట్యూషన్ చేస్తే 9 minus 5 into 1. So 5 1 is 5. 9 minus 5 is 4. a2 9 minus 5 into 2. 5 2s are 10. 9 minus 10 is minus 1. a3 9 minus 5 into 3. So 15. 9 minus 15 is what? It is minus 6. Minus 6. Right. ఇప్పుడు చూడండి a2 minus a1. a2 లో నుంచి a1 తీసేయండి. minus 1 లో నుంచి 4 సబ్స్ట్రాక్షన్ చేయాలి. minus 1 minus 4 is what? minus 5. అలాగే a3 లో నుంచి a2 తీసేయండి. a3 ఏమి minus 6. minus 6 లో నుంచి minus 1 ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. That is equals to minus 6 minus of minus plus 1 which is minus 5. చూడండి సేమ్ వచ్చింది కదా. So this forms an AP. So therefore a2 minus a1 is equals to a3 minus a2 which is equals to minus 5. So this is an AP. ఇందులో in this AP first term is what? It is 4. Common difference is what? It is minus 5. ఇప్పుడు sum of first 50 terms కనుక్కుందాం. చూడండి sum of n terms formula is n is equals to n by 2 of 2a plus n minus 1 of d. ఇప్పుడు sum of 15 terms అంటే s15 is equals to 15 by 2 of 2a. 2 4s are 8. n minus 1, 15 minus 1 అంటే 14 into d as minus 5. That is equals to 15 by 2 of 8 plus 14 into minus 5 is what? It is minus 70. That is equals to 15 by 2 of minus 70 plus 8 and the minus 62. So 2 1 is 2 minus 31. So multiplication చేయండి. 31 into 15. 15 1 is 15. 15 3s are 45. 46. So minus ఉంది కాబట్టి minus 465. This is the sum of first 15 terms of the given AP. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next one. See, find the sum of the first 40 positive integers. First 40 positive integers that are divisible by 6. 6 తో డివిజన్ అయ్యేటటువంటి 40 పాజిటివ్ ఇంటీజర్స్ రాసి వాటన్నింటినీ అడిషన్ చేయండి, సమ్ కనుక్కోండి అంటున్నారు అనమాట. చూడండి 6 తో డివిజన్ అయ్యేటటువంటి నంబర్స్ అన్ని కూడా లైన్ గా రాస్తే అవి ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే 6 12 18 ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్సే కదా, ఇవన్నీ కూడా 6 తో డివిజన్ అవుతాయి కదా. 6 డిఫరెన్స్ ఉంది. చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే see the solution for the 12th one. So AP form ఎలా by first 40 positive integers which are divisible by దేంతో డివిజన్ కావాలి? by 6. ఓకేనా? ఏమైతే చూడండి ఫస్ట్ 6 తర్వాత 12 18 24 అండ్ సో ఆన్ లాస్ట్ ఏమైతుంది 205. ఇందులో చూడండి ఫస్ట్ టర్మ్ హియర్ a is 6 అండ్ d is ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 6 ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ టర్మ్ అంటే an
ఈజ్ టు 240. ఎన్ని ఉంటాయి ఇవి అంటే 40 ఉంటాయి. 40 అని తెలుసు. ఇప్పుడు వీటి యొక్క సమ్ కనుక్కోవాలంటే ఫార్ములా చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. ఏం ఫార్ములా? Sn is equals to n/2 ఆఫ్ a ప్లస్ a అని తెలుసు మనకు, లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి an ఫార్ములా వాడండి. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 40 టర్మ్స్. 40 టర్మ్స్ అంటే S40 ఈజ్ ఈక్వల్ టు 40/2 ఆఫ్ a ఎంత 6 ప్లస్ an ఎంత 240. చూడండి, S40 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 2 1 is 220 క్యాన్సిల్ అవుతుంది. 20 into 240 plus 6 246. సో S40 is equals to, చూడండి 246 ని 20 తో మల్టిప్లికేషన్ చేసి 0 ఉంది కాబట్టి 0 రాసుకోండి. 246 డబల్ చేస్తే 245, డబల్ వచ్చేసి 490, మరి 1 డబల్ చేస్తే 2 492 అంటే 4920. This is the sum of first 40 positive integers that are divisible by 6. Now let's see next question. That is question number 13. Find the sum of the first 15 multiples of it. First 15 multiples of it. ఇందాక చెప్పింది సిమిలర్ గా ఉంది. మీరు వీడియో పాస్ చేసుకుని మీరు సొంతంగా చేసి మరి తిరిగి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 multiples of 8 కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ 15. చూడండి, సేమ్ సొల్యూషన్. క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, AP formed by first 15 multiples of 8. ఏమవుతాయి చెప్పండి? ఫస్ట్ ఇది 8, తర్వాత 16, తర్వాత 24 and so on. 15 8s are 120. 50th one వచ్చేసి 120 అవుతుంది. సో హియర్ సేమ్, హియర్ A is 8 and D is 8 and number of terms is 15 and last term is 120. So sum of first n terms. Formula em rastha, Sn is equals to n/2 of a plus an. So sum of first 15 terms అంటే S15 is equals to 15/2 of a first term ఎంత 8 plus an last term 120. So S15 is equals to 15/2 of, చూడండి ఇది సమ్ ఎంత అవుతుంది? 120 plus 8 128. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 is 264. సో S15 is equals to, మరి 15 ని 64 తో మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. 15 4s are 60, 15 6s are 90, 96, 960. సో 8 multiples అన్ని ఇట్లాంటివి 15 వేసుకొని అన్ని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 960. Now let's see next one. Next, question number 14. Find the sum of the odd numbers between 0 and 50. Odd numbers కనుక్కోండి. odd numbers యొక్క సమ్ కనుక్కోండి అంటున్నారు. ఎక్కడ నుంచి? 0 and 50. చూడండి, ఫస్ట్ AP రాద్దాం. AP లేదంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ formed by the first కాదు, odd numbers between 0 and 50. 0 కు 50 కి మధ్యలో ఉండేటటువంటి ఆడ్ నెంబర్స్ ఏమవుతాయో చెప్పండి. ఫస్ట్ ఆడ్ నెంబర్ 1, తర్వాత 3, 5 and so on. లాస్ట్ 1 49. ఆడ్ నెంబర్ అంటే the numbers which get 1 as remainder when it is divisible by 2. చూడండి, ఇది AP అవుతుంది. క్లియర్లీ ఇట్ ఈస్ AP.
and AP ఎందుకంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. సో హియర్ A is 1, D is 2 and last number is 49. ఎన్ని ఉంటాయి అంటే ఆబ్వియస్లీ 25 ఉంటాయి, 25 or 24 చూద్దాం ఎన్ని ఉంటాయి అనేది మనం ఇక్కడ కనుక్కుందాం. సో ఈ లాస్ట్ టర్మ్ ఇచ్చారు కాబట్టి L is nothing but AN. L అన్నా AN అన్నా రెండు ఒకటి. AN is what? AN is 49. AN అంటే ఏం రాస్తావు నువ్వు? A plus N minus 1 into D which is 49. A అంటే ఎంత సబ్స్టిట్యూషన్ చేసుకుంటావు? 1. N తెలియదు కాబట్టి N minus 1, D as 2, that is 49. Plus 1 ని ట్రాన్స్పోజ్ చేయండి. N minus 1 of 2 is equals to 49 minus 1 is 48. Then 2 1 is 2 24s. So N minus 1 equals to 24. Therefore N is equals to 24 plus 1 is 25. Number of terms ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి. ఇప్పుడు sum of 25 terms. Sum of first n terms. Sum of first n terms formula రాయండి. Whenever you know last term, formula will be Sn is equals to n by 2 of A plus An or L. So sum of first 25 terms. 25 terms. And S25 is equals to n by 20, 25 by 2 of A. A is 1 plus An. Last term enta 49. So that is 25 by 2 of 49 plus 1 is 50. 1 is 225. Cancel avutadi. Then 25 into 25 it is 625. Okay na? So S25 is what? It is 625. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పవచ్చు. Now let's see next one. See 15th one. A contractor on construction job specifies a penalty for delay of completion beyond a certain date as well. So contractor కు పెనాల్టీ వేస్తున్నారు అన్నమాట. ఒక పని ఏదైనా చెప్పిన టయానికి అయిపోకపోతే పెనాల్టీ పర్ డే. చూడండి ఫస్ట్ డే ఎంత అంటే 200 రూపీస్ ఫర్ ద ఫస్ట్ డే. ఫస్ట్ రోజు 200 రూపీస్ చెప్పిన డేటుకు కంప్లీట్ కాకపోతే. అండ్ ఫర్ ద సెకండ్ డే ఇట్ విల్ బి 250 and 300 for the third day, etc. The penalty for each succeeding day being 50 rupees more than the preceding day. ముందు రోజు కన్నా ఒక 50 ఎక్కువ అవుతుంది. Then how much money the contractor has to pay as penalty if he has delayed the work by 30 days. మరి 30 days డిలే చేస్తే ఎంత డబ్బు పే చేయాలంట. సో గివెన్ డేటా నుంచి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రాసుకుందాం. అది ఖచ్చితంగా ఒక ఏపీ అవుతుంది. దాని నుంచి మనము 30 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి దీని యొక్క సొల్యూషన్ ఏ విధంగా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. సి పెనాల్టీ ఫర్ ఫస్ట్ డే. పెనాల్టీ ఫర్ ఫస్ట్ డే is how much? It is 200 rupees. And penalty for second day. Second day kenta? This will be 250. And penalty for third day. Third day is what? It is 300. 300. మరి ఈ విధంగా రాస్తూ పోదాం. ఇక్కడ ఏమైతుంది? ఒక 50-50 ఇంక్రీజ్ అవుతుంది. 50-50 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. సో ద అబోవ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ forms what? Arithmetic progression. That is 200, 250, 300 and so on is an arithmetic progression. Here A is 200 and D is 50 rupees. ఇలాంటి టర్మ్స్ ఎన్ని? 30 days కనుక్కోవాలి. 30 days. Let n is equals to 30. n is equals to 30 అయితే Sn కనుక్కోవాలి. Sn is equals to how much అని క్వశ్చన్ అన్నమాట.
రైట్ చూద్దాం. లెట్స్ సీ హియర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. ఇక్కడ మనకు ADలే తెలుసు కాబట్టి మామూలు జనరల్ ఫార్ములా రాస్తాం. Sn is equals to n by 2 of 2a plus n minus 1 of d. ఇలా సమ్ ఆఫ్ ఫస్ట్ 30 టర్మ్స్. 30 terms. So S30 is equals to n by 2 అంటే 30 by 2, 2a, a is 200, 2a అంటే 400 plus n minus 1, 30 minus 1 అంటే 29 into d as 50. Okay na? Right. That is equals to 2 1 is 250. They are cancelled. 15 into చూడండి 400 plus 30 50s అయితే 1500 అవుతా ఉండే 1500 ఒక 50s తక్కువ కాబట్టి 1450. ఓకేనా 1450. దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 1450 కి 400 యాడ్ చేస్తే 1850. మల్టిప్లికేషన్ చేయండి. 1850 ఇంటూ 15 చూడండి 15 zeros, 15 5s are 75, 15 8s are 120, 127, 15 1 is 15 plus 12, 27. So 27,750. This is the 30 terms యొక్క సమ్. అంటే 30 days డిలే చేస్తే ఎంత డబ్బు పే చేయాలంటే 27,750. The total penalty to be paid if the work is delayed for 30 days is equals to how much? It will be 27,750. ఈ విధంగా ఈ సమ్ యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. రైట్. నౌ see question number 16. A sum of 700 rupees is to be used to give 7 cash prizes. ఇక్కడ 700 rupees ని 7 cash prizes లో ఇస్తూ ఉన్నారు. ఇలా టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్సెస్ లో అటెండెన్స్ లో కానీ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి మార్క్స్ లో కానీ వాళ్ళ యొక్క కాండక్ట్ లో సంబంధించి ప్రైజెస్ ఇస్తున్నారు. ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూడండి. ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 rupees లెస్ దాన్, ఒక 20 రూపాయలు తక్కువ అనమాట. దేనికన్నా అంటే లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్, ముందు ప్రైజ్ కన్నా కూడా 20 రూపాయలు తక్కువ. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ 100 rupees అనుకోండి, నెక్స్ట్ ప్రైజ్ 80 ఉంటుంది, ఆ నెక్స్ట్ ప్రైజ్ 60 ఉంటుంది, ఆ నెక్స్ట్ ప్రైజ్ 40. ఈ విధంగా 20 rupees తక్కువగా ఉంటూ ఎన్ని ప్రైజెస్ టోటల్ 7 ప్రైజెస్, టోటల్ అమౌంట్ వచ్చేసి 700. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ప్రైజ్. ప్రతి ప్రైజ్ యొక్క వాల్యూ కనుక్కోండి అంటారు. ఫస్ట్ ప్రైజ్ తెలిసే చాలు, ఫస్ట్ ప్రైజ్ తెలిస్తే ఇంకా రిమైనింగ్ అంతా కనుక్కోవచ్చు. ఓకేనా. లెట్ ద ఫస్ట్ ప్రైజ్ బి ఏ అనుకుందాం. లెట్ ద ఫస్ట్ ప్రైజ్ బి ఏ. దెన్ second prize will be what? A minus 20 rupees. A minus 20 rupees. అవునా, అంతే కదా, దానికన్నా 20 రూపాయలు తక్కువ. అలాగనే థర్డ్ ప్రైజ్ will be what? It is A minus ఇంకొక 20 తక్కువ అంటే A minus 40. ఈ విధంగా రాస్తూ పోతే సిమిలర్లీ మనం డైరెక్ట్ సెవెంత్ ప్రైజ్ రాద్దాం. ఎందుకంటే లాస్ట్ టర్మ్ తెలిస్తే మనకు సమ్ కనుక్కోవడానికి ఆ ఫార్ములా వాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో సెవెంత్ ప్రైజ్ ఈజ్ వాట్? ఈజ్ ఏ మైనస్ చూడండి, సెకండ్ ప్రైజ్ కు 20, థర్డ్ ప్రైజ్ కు 40. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకటి తక్కువ అనమాట, ఒక తక్కువ 20 అంటే 7th అంటే 6th, 6 into 20 అంటే 120. A minus 120 ఉంటుంది. చూడండి, ఫస్ట్ ప్రైజ్ ఏ
సెకండ్ ప్రైజ్ లో ఒక 20 తీసేస్తాం, 120. థర్డ్ ప్రైజ్ లో 220s తీసేస్తున్నాం. అలా సెవెంత్ ప్రైజ్ లో 620s అంటే 120. ఓకేనా, రైట్. దట్ ఈస్ ది లాస్ట్ ప్రైజ్. ఇప్పుడు చూడండి టోటల్ అమౌంట్ ఎంత, 700. దట్ ఈస్ SN, సమ్ ఆఫ్ ఆల్ ప్రైజెస్. సమ్ ఆఫ్ ఆల్ ప్రైజెస్ అంటే SN is equals to 700. SN అంటే ఫార్ములా ఏం రాయొచ్చు మనము, n/2 of A plus L. ఎందుకు L రాస్తున్నా అంటే లాస్ట్ ప్రైజ్ తెలుసు మనకు, సెవెంత్ ప్రైజ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, 700. N 7 కాబట్టి 7/2 రాస్తావు. A తెలియదు కాబట్టి A అలాగే రాసుకుంటావు. L తెలుసు కాబట్టి A minus 120 అని రాస్తావు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 700. చూడండి 7 1 is 700s క్యాన్సిల్. దెన్ సి వాట్, ఇక్కడ 2 అటువైపు షిఫ్ట్ చేద్దాం. ఇది చూడండి A plus A, 2A minus 120 is equals to 100 into 2 అంటే 200. 100 into 2, 200. Minus 120 ట్రాన్స్ఫర్ చేయండి. 2A is equals to 200 plus 120. Then 2A is equals to 320. Therefore A is equals to 160. So first price ఎంత అంటే 160. సో ఇంకా రిమైనింగ్ ప్రైజెస్ కనుక్కోవచ్చు కదా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఈచ్ ప్రైజ్ అన్నాడు. సో therefore the values of each prices will be first the 160 comma, next ఏమవుతుంది 140, next 120, next 100, next 80, next 60, 1 2 3 4 5 6, next 40. ఇదంతా అడిషన్ చేస్తే ఎంత ఉంటుంది, 700. చూద్దాం ఒకసారి. ఇక్కడికి 100, ఇదొక 100, 200, ఇదొక 200, 400, 400, ఇదొక 300, టోటల్ 700. సరిపోయింది కదా. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. See question number 17. See, in a school, students thought of planting trees in and around the school to reduce air pollution. ఒక మంచి పని అన్నమాట. స్కూల్లో పిల్లలు ఏం చేయాలనుకున్నారు, చుట్టూరా చెట్లు పెట్టాలనుకున్నారు. ఎందుకు, టు రిడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. ఎలా అంటే ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ద నంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఈచ్ క్లాస్ will plant will be the same as the class in which they are studying. ఎలా అంటే, సో దీని అర్థం ఏమి అంటే ప్రతి క్లాస్ కూడా ఎన్ని ట్రీస్ ని ప్లాంట్ చేస్తుంది అంటే వారి యొక్క క్లాస్ నెంబర్ ఏదైతే ఉందో, 5th క్లాస్ వాళ్ళు అనుకోండి 5 ట్రీస్ ప్లాంట్ చేస్తారు. 5th క్లాస్ అంత క్లాస్ అంతా కూడా. 3rd క్లాస్ వాళ్ళు 3 ట్రీస్ ప్లాంట్ చేస్తారు. ఈ విధంగా మరి సెక్షన్స్ ఎన్ని ఉంటే అన్ని సెక్షన్స్, అన్ని ట్రీస్ ప్లాంట్ చేయాలన్నమాట. ఇప్పుడు 5th క్లాస్ 3 సెక్షన్ ఉన్నాయి అనుకోండి, 5 3s are 15. ఆ విధంగా చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ. ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 2, సెక్షన్ క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 trees and so on till class 12. 12th వరకు ఉంది ఈ స్కూల్లో. దేర్ ఆర్ హౌ మెనీ సెక్షన్స్, 3 సెక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేస్తారంటే వాళ్ళ క్లాస్ నెంబర్ 1 కాబట్టి ఒక సెక్షన్ కు 1 కాబట్టి 3 సెక్షన్స్ కాబట్టి 3 1 is 3 trees ని ప్లాంట్ చేయాలి. అలాగే 5th క్లాస్ వాళ్ళు క్లాస్ 5 కాబట్టి ప్రతి సెక్షన్ 5 చొప్పున 5 3s are 3 sections, 5 3s are 15 trees ని ప్లాంట్ చేయాలి. హౌ మెనీ ట్రీస్ విల్ బి ప్లాంటెడ్ బై ది స్టూడెంట్స్, టోటల్ అన్నమాట. టోటల్ ఎన్ని ట్రీస్ ప్లాంట్ చేస్తారన్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఫస్ట్ నంబర్ ఆఫ్ ట్రీస్ planted by 3 sections of class 1 is equals to 3 sections ఉన్నాయి కాబట్టి total 3 into 1, that is equals to 3 plants plant చేస్తారు. అలాగని number of trees planted by 3 sections of
క్లాస్ 2 క్లాస్ 2 వాళ్ళు ఎన్ని ప్లాంట్ చేస్తారు 3 2s are 6 ప్లాంట్ చేయాలి. ఇలాగనే నంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 4 క్లాస్ 4 కాదు క్లాస్ 3 సెక్షన్స్ ఆఫ్ క్లాస్ 3 ఏమైతే చెప్పండి 3 3s are 9. సిమిలర్లీ అన్ని రాసే పని లేదు, మనం 12th రాసుకుందాం. సిమిలర్లీ నంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై 3 sections of class 12 is equals to 3 into 12, that is equals to 36. లాస్ట్ అంటే ఈ లిస్ట్ లో మనకు నెంబర్స్ ఏమొస్తాయి 3 6 9 అండ్ సో ఆన్ 36. ఇది ఒక ఏపీ అవుతుంది, వాటి యొక్క సమ్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. టోటల్ ఎన్ని క్లాసెస్ 12 క్లాసెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 12. లెట్స్ సీ list of numbers formed by given situation. ఏమవుతుందో చెప్పండి 3, 6, 9, and so on, 36 is an arithmetic progression in which in this AP this AP you know first term has 3 and common difference is 3 and number of terms is 2 and last term is 36. ఇప్పుడు sum to n terms కనుక్కోవాల ఫార్ములా చూడండి. sum of first n terms Sn is equals to what? It is n by 2 of a plus l. Last term or an and right. So Sn is equals to n is 2 12 by 2 of a plus l. A is 3, last term is 36. So Sn is equals to 2 1 is 2 6 are gets cancelled, then 6 into 36 plus 3 is 39. So 39 6 are 46 are అయితే 240, మరి ఒక 6 సబ్ట్రాక్షన్ చేస్తే 234. So total how many plants are planted? How many trees అంటే total 234 trees will be planted by the students అని దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి క్వశ్చన్ నెంబర్ అప్ టు క్వశ్చన్ నెంబర్ 17 వరకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. మరి రిమైనింగ్ క్వశ్చన్ నెంబర్ 18 19 అండ్ 20ని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.